అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం టేకుబాకులో విషాదం నెలకొంది. తండ్రి కొడుకుల మృత్యువాత పడ్డంతో కూడా విషాద చాలాలముకున్నాయి. కోళ్లను నర్సింగ్పేటలోని చెరువులో ఈత కొట్టించేందుకు వెళ్లి తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. చెరువులో తండ్రి కొడుకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం టేకుబాకులో విషాదం నెలకొంది. తండ్రి కొడుకులు మృత్యువాత పడ్డంతో విషాద ఛాయలముకున్నాయి. కోళ్లను నర్సింగపేటలోని చెరువులో ఈత కొట్టించేందుకు వెళ్లి తండ్రి కొడుకులు గల్లంతైనట్టు తెలుస్తోంది. ఇక చెరువులో ప్రస్తుతం తండ్రి కొడుకుల మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనను అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామూర్తి. చందు, ఏదైతే అల్లూరు జిల్లా కోనవరం మండలం నర్సింగపేటలో విషాదం చోటు చేసుకుంది. అయితే నర్సింగపేటలో ఒక చెరువులో పందెం కోళ్లను పెంచుతూ ఈత కొట్టించేందుకు తండ్రి కొడుకులు ప్రయత్నం చేశారు. అయితే సింహాద్రి పాపారావు, సింహాద్రి జస్వంతులు ఇద్దరు కూడా ఈ పందెం కోళ్లను ఈత కొట్టించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి దుర్మరణం చెందారు. అయితే కొడుకు 15 సంవత్సరాలు, తండ్రి 48 సంవత్సరాలు. అయితే జస్వంత్ ఈ కోళ్లను పందెం కోళ్లని ఈత కొట్టిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అతన్ని రక్షించే పనిలో పాపారావు కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. అయితే వీళ్ళది టేకుబాక గ్రామం, కోనవరం మండలం టేకుబాక గ్రామం. ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అందుకున్నాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ కోడి పందాల కోసం కోళ్లను నర్సింగపేట గ్రామంలో పెంచుతున్నారు. అక్కడ ఈ చెరువులో అంటే వాటికి దిన చెరువులో భాగంగా ఈత కొట్టించి అలాగే బలవర్ధకమైన మేత పెట్టి ఆ కోళ్ళని పెంచుతూ ఉంటారు. అంటే ఈ సంక్రాంతి సమయంలో కోళ్ళకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా సంక్రాంతి దగ్గర పడ్డ ఉండడంతో ఈ కోళ్ళను పెంచడంలోని వీరందరూ మెలకులన్నీ కూడా నేర్పుతున్న పరిస్థితిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టేకుబాక గ్రామంలో విషాదం అలుముకుంది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. చందు. థ్యాంక్ యూ.